అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కాబట్టి గురువారం మిస్టర్ యాష్తో మేము నిర్వహించిన వెబ్నార్. ఆ తరువాత నాకు చాలా స్పందనలు, కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు కూడా వచ్చాయి. చాలా మంది ప్రశ్నలు అడిగారు. అది ఎస్సీసీకి సంబంధించినది ఏదైనా. ప్రజలు అర్థం చేసుకున్న దాని ప్రకారం ప్రశ్నలు అడిగారు. కాబట్టి ముందుగా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే భయపడాల్సిన అవసరం లేదు. మిస్టర్ యాష్ని నేను ఎప్పుడూ సరిగ్గానే అన్ని విషయాలు అడిగాను. మీ అందరి మనసులో ఉన్న ఇలాంటి చాలా ప్రశ్నలకు మిస్టర్ యాష్ సమాధానం చెప్పడానికి చాలా సమయం పడుతుంది. మీకు బహుశా ఏదో సందేహం ఉండవచ్చు. అప్పుడు మిస్టర్ ఎస్ స్వయంగా వచ్చి ఇవన్నీ చెబుతాడు. ఆ విషయాలు మీ అందరికీ చాలా 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 త్వరలోనే చెబుతాను. నేను మీకు అన్నీ ఒక్కొక్కటిగా చెబుతాను. కాబట్టి నా అభ్యర్థన ఏమిటంటే మీరు అలాంటి ఊహాగానాలు చేయకండి. బహుశా మీకు తెలియకపోవచ్చు లేదా మీరు దానిని అర్థం చేసుకోకపోవచ్చు లేదా మీరు ఈఎస్ఎస్సి చదివి ఉండవచ్చు. మీరు ఆ స్టేట్మెంట్ చదివారా లేదా డౌన్లోడ్ చేసుకున్నారా లేదా దానిలోని సాంకేతిక భాషను అర్థం చేసుకోలేదా? మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మిస్టర్ ఎస్ మీకు ప్రతి విషయాన్ని, మీరు చెప్పే ఈ విషయాలన్నింటినీ చెబుతారు. దాని గురించి నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే నేను అతనితో కూడా మాట్లాడాను మరియు అతను నేను అని అన్నాడు. నేను మీకు అన్నీ చెప్పబోతున్నాను మరియు ఇది మరియు అది చేయడం ద్వారా నేను వారికి ఖచ్చితంగా చెప్పాను. ప్రజల మనస్సుల్లో ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి వచ్చి వాటిని నివృత్తి చేసుకోండి. సరే, మనం అన్నీ బ్యాకెండ్లో చేస్తాము. కాబట్టి వాళ్ళు ఇప్పటికే ఫీడ్బ్యాక్ పొందుతారు. మిస్టర్ ఎస్కి కూడా ఈ సమస్య ఉంది. ఆయన ఎప్పుడు వస్తారో చూద్దాం. ఆ తర్వాత ఇవన్నీ. అది ఎలా ఉందో, ఏమిటో మీ అందరికీ సరైన వివరణలు చెప్పేది ఆయనే. అది త్వరలోనే జరుగుతుంది కానీ చాలా శుభవార్తలు కూడా ఉన్నాయి అని ఆయన చెప్పారు. అలా అయితే బహుశా అతను మనతో కొన్ని శుభవార్తలను పంచుకుంటాడు మరియు తరువాత ఏమి జరగబోతుందో. అతను కూడా ఆ హక్కును పంచుకోబోతున్నాడు. కాబట్టి మిస్టర్ యాష్ ఈ విషయాలన్నింటి గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నేను అలా చెబితే, కానీ అవును, మీ మనసులో ఏవైనా ప్రశ్నలు ఉంటే నేను ఇప్పటికే మీకు చెప్పాను. మరియు అతి త్వరలో మిస్టర్ యాష్ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెస్తారు. మీరు అలా చేయబోతున్నట్లయితే మిస్టర్ యాష్ వచ్చి ఈ విషయాలన్నీ ఏ రూపంలో మీకు చెప్పే వరకు వేచి ఉండండి. వాళ్ళు వెబ్నార్ చేస్తారా లేక పాపప్గా పోస్ట్ చేస్తారా అని నేను మీకు చెప్తాను, నాకు తెలియదు. ఎందుకంటే ఒక విషయానికి స్పష్టంగా ఉంది. మిస్టర్ యాష్ ఏమి చెప్పాడో, ఇప్పుడు ఆయన ఏమి చెబుతున్నాడో. ఆ తరువాత ప్రాథమికంగా ఎస్ఎస్సి కూడా ప్రతిదీ చూసుకుంటుంది. అందుకే ఏదైనా సరే. ఆ రోజు వెబ్నార్లో ఆయన ఒక ప్రకటన కూడా ఇస్తున్నారు లేదా ఇప్పుడు ఆయన ఇచ్చే ప్రకటన కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా ఆలోచించిన తర్వాతే ఈ పనులన్నీ చేస్తున్నారు. సరే, కాబట్టి అది కాదు. అది అలాగే ఉంది ఎందుకంటే వెనుక భాగంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. అవి సరే, ఏమీ లేదు లాంటివి. దాని గురించి చింతించటానికి, సరేనా? కాబట్టి ఇంకేదైనా సరే, మిస్టర్ యాష్ మీకు చెప్పబోతున్నారు. చాలా ధన్యవాదాలు. హలో.